నేను మా భార్య నాకు అన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మేము ఇక్కడి నుంచి ఇప్పుడు కదిలే పరిస్థితి లేదు. నేను జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న దాన్ని నేను ఇప్పుడు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. అంత మీరు ఖచ్చితంగా చేయాలని మమ్మల్ని చంపి తీసుకెళ్ళండి. కష్టపడి మేము చిన్న ఉద్యోగస్తులమండి. కష్టపడి పైసా కూడా పెట్టుకొని ఇల్లంటూ కట్టుకొని ఉన్నాము. మేము వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తాము? ఎక్కడ ఉంటాం మేము? మాకు చిన్న పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ అంటే అందరినీ రక్షించాలండి, కానీ భక్షించేది ఉండకూడదు. అలాగా మీ ఆనందం గురించి మా ఆనందమును అలా చేయడము చాలా తప్పండి. ఎట్టి పరిస్థితుల్లో మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. హింసకు ప్రతిరూపమైన గాంధీ స్టాచ్యూను పెడతా అని చెప్పి ఇట్లా హింస పాల్పడతా ఉన్నాడుగా, ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? అలా కాదండి, అది తప్పండి. మీరు చేసేది తప్పండి, అది అలా చేయొద్దు. రిటైర్మెంట్ లైఫ్ కూడా కొంచెం ప్రశాంతంగా గడుపుతామంటే ఇప్పుడు 50 ఏళ్ళు కష్టపడ్డాము. ఇప్పుడు వచ్చి రిటైర్మెంట్ లైఫ్ అన్నా కష్టపడకుండా హాయిగా కొంచెం ప్రశాంతంగా పెన్షన్తో బ్రతుకుతామంటే మాకు ఇన్ని కష్టాలు తెచ్చిపెట్టి రేవంత్ రెడ్డి గారు మీరేమీ సుఖపడలేరు. చిన్న ల్యాండ్ లో మేమే దగ్గర ఉండి కట్టించుకుని వస్తాము. ఇలాంటప్పుడు ఇంతమంది కళ్ళనీళ్లు మీరు తొడవాల్సిన టైంలో అందరికీ కన్నీళ్లు పెట్టిస్తున్నారు. అదిగాక ఇప్పుడు 74 సంవత్సరాలు ఈ ఏజ్ లో మేము పిల్లల దగ్గర లేకుండా ఈ ఒంటరి బతుకుతూ ఇలాంటి కష్టాలను భరించడమే కాకుండా మళ్ళీ ఇల్లు కూడా లేకుండా అనాథలం అయిపోతామంటే అది అసలు భరించగలిగిన విషయమే కాదు. బఫర్ జోన్ లో లేదు. ఇప్పుడు 50 మీటర్స్ అంటారు. రేపు ఇంకొక రాజకీయ నాయకుడు వచ్చి 100 మీటర్లు అంటే ఎంత మందిని చంపేస్తారండి, ఎంత మందిని పంపించేస్తారు. మీరు జబర్దస్తికి మీరు ఏదో చేస్తే మా మీద నుండి తీసుకెళ్ళండి బుల్డోజర్లు. ఇంక వేరేది లేదు. ఇంకా మాకు ఇల్లు లేదు, పిల్లల భవిష్యత్తు నాశనం. మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి నోటీసులు కావచ్చు మీరు ఇక్కడ నుంచి ఖాళీ చేయాలని గత ప్రభుత్వం రాలేదు, ఇంతవరకు రాలేదు. ఏదైనా కష్టం వస్తే మేము గవర్నమెంట్ కంప్లైంట్ ఇచ్చుకుంటాం. గవర్నమెంటే మా మీద పడుతుంటే మేము ఎక్కడికి పోవాలండి? మమ్మల్ని రక్షించాలి. రేవంత్ రెడ్డి గారు ఓటేసి గెలిపించామండి. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో మేము ఓటేసాము, గెలిపించినందుకు ముందు మా నెత్తి మీద చేయేస్తారా? మమ్మల్ని పీక పిసికేస్తున్నారు.